భారత్, టర్కీ 2 వేర్వేరు దేశాలు. వాటి సంస్కృతులు వేర్వేరు, చరిత్ర వేర్వేరు. కానీ ఈ మధ్య ఈ 2 దేశాల మధ్య ఏదో తేడా కొడుతుంది. ఒకరి మీద ఒకరికి అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు. అసలు ఎందుకు ఈ గొడవలు? ఏం జరిగింది? మనోళ్ళకి టర్కీ మీద ఎందుకింత కోపం? టర్కీ వాళ్ళకి మనోళ్ళ మీద ఏమైనా ఉందా? మొత్తం కథ తెలుసుకుంటే కానీ మనకొక క్లారిటీ రాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఉన్నాడే, ఆయనకు పాకిస్తాన్ అంటే మహాప్రేమ. కాశ్మీర్ విషయంలో కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. మన దేశంలో ఏం జరిగినా ఏదో ఒక కామెంట్ చేస్తూ మనల్ని కెలుకుతున్నాడు. ఇది మనోళ్ళకి అస్సలు నచ్చట్లేదు. అంతర్జాతీయ వేదికల మీద కూడా కాశ్మీర్ గురించి మాట్లాడినప్పుడల్లా పాకిస్తాన్‌కే వత్తాసు పలుకుతుంది. ఇది మన దేశానికి ఆగ్రహం తెప్పిస్తుంది. టర్కీ చేసే ప్రతి పనికి గట్టిగా బదులిస్తున్నాం. వాళ్ళకి మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తున్నాం. 1. ఆర్థికంగా దెబ్బ. టర్కీ నుంచి దిగుమతులు తగ్గించేశాం. ముఖ్యంగా వాళ్ళ యాపిల్స్, పాలరాయి వంటి వాటిని కొనడం బాగా తగ్గించేశాం. దీనివల్ల వాళ్ళకి బాగా నష్టం వాటిల్లుతుంది. టూరిజంపై ప్రభావం. మన దేశం నుంచి టర్కీ వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా పడిపోయింది. బాయ్కాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తుంది. దీనివల్ల వాళ్ళ టూరిజం ఇండస్ట్రీకి భారీ దెబ్బ తగిలింది. ఒక అంచనా ప్రకారం దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంట. విమానాశ్రయ కాంట్రాక్ట్ రద్దు. మన దేశంలోని కొన్ని విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ చేసే ఒక టర్కీ కంపెనీ సెలిబి ఏవియేషన్ కాంట్రాక్ట్ ను రద్దు చేశాం. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని చెప్పాం. విద్యా సంబంధాల రద్దు. కొన్ని మన యూనివర్సిటీలు జేఎన్యు, జామియా మిలియా ఇస్లామియా, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, టర్కీలోని విద్యా సంస్థలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాం. ఈ మధ్య మన ఆర్మీ పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. దీనికి టర్కీ, అజర్బైజాన్ దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు తెలిపాయి. అంతే సంగతులు. మనోళ్ళు ఒక్కసారిగా బగ్గుమన్నారు. పాకిస్తాన్ టర్కీ తయారు చేసిన డ్రోన్లను మన సైనిక స్థావరాలపై దాడి చేయటానికి ప్రయత్నించిందని తెలిసింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. అయినా వాళ్ళు చేస్తున్న పనులు మనోళ్ళకి మంట పుట్టిస్తున్నాయి. గతంలో మనకు టర్కీతో మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి. 2023-24లో మన మధ్య దాదాపు $10.43 బిలియన్ వ్యాపారం జరిగింది. మనం టర్కీకి ఎక్కువగా ఖనిజ నూనెలు, విద్యుత్ పరికరాలు, ఆటో పార్ట్స్, రసాయనాలు, మందులు వంటివి ఎగుమతి చేసేవాళ్ళం. వాళ్ళ నుంచి పాలరాయి, యాపిల్స్, బంగారం, ఖనిజ నూనెలు దిగుమతి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన దిగుమతులు బాగా తగ్గిపోయాయి. సామాన్య ప్రజలు కూడా టర్కీ మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టర్కీ ఉత్పత్తులను, టూరిజాన్ని బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వ్యాపారాలు కూడా టర్కీతో వ్యాపార సంబంధాలు వద్దంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ గొడవలు సద్దుమణిగేలా లేవు. టర్కీ తన వైఖరి మార్చుకోకపోతే మన సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది. మనం కూడా టర్కీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. మొత్తానికి ఇది టర్కీకి మనోళ్ళకి మధ్య నడుస్తున్న కథ.